హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం స్వీట్ షాప్లో చేసే బాదుషాలని ఎలాగ సింపుల్గా ఇంట్లో మనమే చేసుకోవచ్చో చూద్దాం. వచ్చేయండి మీరు కూడాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గిన్నె మైదా, నేను గిన్నెతో క్వాంటిటీ తీసుకుంటున్నానండి. మీరు కూడాను ఒక గిన్నె మైదా తీసుకొని అందులోకి ఒక అర స్పూన్ వంట సోడా, అందులోకి చిటికెడు సాల్ట్ని కూడా వేసుకుంటే సరిపోతుందండి. ఆ మూడు వేసాం కదండి. ఇప్పుడు అందులోకి మనం 3 స్పూన్ల నూనె వేసుకొని అది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కలుపుతున్నాను. అలా కలుపుకుంటున్న దాంట్లోకి మనం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అందుకని చెప్పి నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. చూడండి మీరు. ఇప్పుడు మొత్తం కూడాను కలిసేటట్టు కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూ ఉండంగానే మనం చేతితో ముద్ద చుడితే ముద్దలాగా రావాలండి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టండి. అందులోకి మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పూరీకి పిండి ఎలా కలుపుతామో అలాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేటట్టు మొత్తం పిండి అంతా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను కలిపాను. అలా మెత్తగా ఉండేటట్టు కలుపుకొని మనం ఎంత బాగా కలిపితే అంత గుల్లగా వస్తాయండి. అందుకని చెప్పి బాగా కలుపుకొని దాన్ని ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా మెత్తగా ఉండగానే మూత పెట్టి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసానండి. మీరు స్వీట్ తినేవాళ్ళు అయితే కప్పున్నర వేసుకోండి. నేను కొంచెం 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నాను, స్వీట్ తక్కువ అని చెప్పి. అందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని అవి బాగా మరగనివ్వాలి. మొత్తం పంచదార అంతా కరిగి అలా మరుగుతూ ఉండంగానే అందులోకి ఒక 2 యాలక్కాయలు కూడా వేసి ఆ మరుగుతూ ఉండాలండి. అలా పాకం మరుగుతూ ఉండగా కొంచెం చేత్తో పట్టుకుంటే అతుక్కునేటట్టు వస్తే సరిపోతుంది. అది పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టి అందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆ నూనె కాగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి, ఆ పిండిని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని చూస్తున్నారు కదా, మొత్తం మళ్ళీ కలుపుకోవాలండి. అలా కలుపుకుంటేనే మనకి చాలా గుల్లగా వస్తాయి. ఇప్పుడు వాటిని మనం ఏ సైజు కావాలో ఆ సైజు చిన్న చిన్న ముద్దల కింద చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను చిన్న చిన్నవి నాకు 9 అయినాయి అండి. ఒక కప్పు తీసుకుంటే దానికి 9 బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టానండి. ఇప్పుడు దాన్నే మనం ఒక బాల్ తీసుకొని రౌండ్గా చేసి దాన్ని నొక్కి మధ్యలోకి అలా మధ్యలో గుంట కింద పెడితే అటు ఇటు కూడా సరిపోతుందండి. మనకి బాదుషాలు రెడీ అయిపోయినట్టే. మొత్తం అన్నీ కూడా అలాగే నేను ఇప్పుడు చూపిస్తాను కదండి, అలాగే చేసుకుంటూ మొత్తం అన్నీ కూడాను పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా అయినాయండి. నాకు 9 అయినాయి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టండి. ఇప్పుడు నూనె కాగిన దాంట్లోకి ఒక్కొక్కటి కింద వేసుకొని మనం మంటను మట్టుకి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లేకపోతే మైదా కదండి, ఉడకవు, లోపల గట్టిగా ఉంటాయి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపాలండి. చూసారు కదా, మనం నూనెలో వేయంగానే చక్కగా ఎలా ఉబ్బి వచ్చినాయో పైకి అలాగా వస్తాయండి. మొత్తం మనం ఏగాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని తీసేసి వేడిగా ఉన్నప్పుడే మనం పక్కన పెట్టిన పాకంలోకి వేసేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా అలాగే వేసేసుకొని ఒక అరగంట సేపు ఆ పాకంలో ఉంచేస్తే సరిపోతుందండి. మనం వేడిగా వేస్తేనే తొందరగా పాకం పడుతుందండి. లోపల దాకా వెళ్ళి జ్యూసీగా ఉంటాయి మనకి. చూస్తున్నారు కదా, ఇలా వేసి ఒక 5 నిమిషాలు నొక్కి పక్కన మూత పెట్టి పక్కన పెడితే మనకి ఎంతో జ్యూసీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బాదుషాలు రెడీ అయిపోతాయి. అంతేనండి, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేటట్టే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతాయండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చినాయో నాకు చెప్పండి, కామెంట్ చేయండి.
నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. ఉంటాను.